చికెన్ కర్రీని చాలా రకాలుగానే మనం ట్రై చేస్తాం కదా. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా చికెన్లో నిమ్మరసాన్ని, అలాగే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక్క అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని అందులోనే కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి.